आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयताम् पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. భాగ్యలక్ష్మమ్మ గారు మైక్ బంద్ చేయండి. ఇవాళటి ప్రకరణంలో బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము యొక్క ద్వితీయ బ్రాహ్మణం కదా మణి గారు. హోత యొక్క పని ఏంటంటే యజమానుడిగా వేద మంత్రాలను ఉచ్చరిస్తూ తన దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ స్ఫూర్తి అనేటువంటి హవిస్సును ద్రవ్య రూపంగా సమర్పితం చేస్తూ శ్రద్ధ భక్తి అనేటువంటిది కనబడేటువంటిది, కనబడకుండా ఉండేటువంటిది అయంతయుద్మ. తన ఆత్మను పరమాత్మ యొక్క జ్ఞానాగ్నిలో ఆత్మ సమర్పణం గావింపజేయడం. ఇక్కడ భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, రోజు సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్రకరణంలోకి వెళ్ళకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఏంటంటే, సూర్యోదయం అవుతున్నప్పుడు ఉష ఆ సూర్య ఉదయం గురించి ఎదురు చూస్తూ ఉంటుంటది. ఈ రహస్యం ఏంటంటే, భగవంతుడు ఈ మధ్యరాత్రి తర్వాత నిన్నటి దినము తర్వాత ఇవాళటి రోజును ప్రారంభించేటప్పుడు భగవంతుడు సృష్టి చేయాలి అని అనుకుంటాడు. కానీ అతడు మాయా స్వరూపుడు కాబట్టి ఆ మాయా స్వరూపముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సృష్టి వైచిత్ర్యమును, సృష్టి చేసేటువంటి వైవిధ్యమును ఈ యొక్క జీవాత్మలు గుర్తించలేకున్నందున ఆ భగవంతుడు వీరు భౌతిక పరకంగా ఉన్నారు, అజ్ఞానయుక్తంగా ఉన్నారు కాబట్టి వీరికి భౌతిక పరమైనటువంటి కంటికి కనబడేటువంటి సృష్టిని చేయాలి, వీరికి కంటికి కనబడేటువంటి దేహములను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తూ చూసేసరికి తను భౌతిక స్వరూపుడు కాడు కాబట్టి ఈ యొక్క సృష్టి వ్యవస్థ జరగట్లేదు. అది భగవంతుడు చేస్తున్నా కూడా ఆ జీవాత్మలు గుర్తించట్లేదు. అందు కారణంగా జీవాత్మలు గుర్తించేటట్టుగా చేయాలని చెప్పేసి ప్రకృతిని ఆశ్రయించి ప్రకృతిని తనతో పాటు ఏకీభవించమని కోరతాడు. అప్పుడు ప్రకృతి అంటాడు అంటే, హే ప్రకృతి, నువ్వు నా యొక్క ఈ సృష్టి విద్య అనుసారంగా ఏకీభవించగలుగుతావా అని అంటే, స్వామి నన్ను మీరు వినియోగించుకోవడమే నా జీవిత ధన్యమవుతుంది, ఇక నేను కాదనడం అనేటువంటి దాంట్లో
ప్రయోజనం ఏమి ఉన్నది చెప్పండి? అందు గురించి మీరు ఆజ్ఞాపించండి ఏం చేయాలో. అంటే నేను సృష్టి చేయాలని అనుకున్నాను వీళ్ళను జీవాత్మలను ఉద్ధరించడానికి. అందు గురించి నువ్వు భౌతిక పరకంగా వికారాన్ని వదులుతుంటావు కదా! నేను నిర్వికారుడను కాబట్టి నేను చేసేటువంటి మాయా సృష్టి వ్యవస్థను ఈ జీవాత్మలు గుర్తించలేకుంటున్నారు. నీవు వికారాలను వదులుతూ భౌతికముగా కంటికి కనపడేటువంటి దృశ్య రూపముగా నువ్వు తయారవుతావు కదా! ఆ రూపకంగా నేను ఏర్పాటు చేసేటువంటి సృష్టి వ్యవస్థలో ఈ జీవాత్మలకు అందుబాటుగా దేహ శరీరములుగా, ఆహార అన్న పానీయములుగా, పంచమహాభూతములుగా నువ్వు రూపమును దాల్చుము అని అంటే, అలాగే స్వామి అని అంటుంటది. మరి ఎలా నేను దాల్చగలుగుతాను, కానీ నన్ను దాల్పించేటువంటి వైవిధ్యం నా దగ్గర లేదు కదా స్వామి అని అంటే, నేను వీరి కర్మఫలం ఏ రకంగా ఉందో నేను వీరందరినీ చూసుకొని వస్తాను. నా యొక్క నిర్గమన స్థానంలో నా కోసం వేచి చూస్తూ ఉండు అని ఈ యొక్క ప్రకృతిని పంపిస్తాడు. ప్రకృతి అక్కడ సూర్యోదయ సమయంలో తూర్పు దిశన ఉషగా ఎరబారుతూ పసుపచ్చ వాతావరణంతో అదంతా ఎరబార చేసి ముస్తాబై అంటే పెళ్లి కూతురు వలె ఎదురు చూస్తూ ఉంటుంటది అన్నట్టుగా. ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క ఆ ఆధ్యాత్మికం పేరు మీద ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి ఎవరైతే ధ్యానము, తపస్సు, సంధ్య అది చేస్తున్నారో వీరు ఎంతవరకు చేస్తున్నారు, బయటకు నటిస్తున్నారా, లోపల కూడా చేస్తున్నారా అనేటువంటిది వారి అభీష్టాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి హృదయాంతఃకరణలోకి వెళ్ళి అందరి కర్మఫలంలో తెలుసుకొని ఎక్కడైతే సూర్యుడు ఉదయించాలో ఆ సమయానికి అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి అక్కడ ఉష ఎదురు చూస్తుంది అంటే ఇన్నాళ్లకు ఈ స్వామి నన్ను వరించడానికి వస్తున్నాడు, ఈ స్వామి నుండి నేను ఎప్పుడు వైదొలగకుండా ఉండాలి అంటే ఈ స్వామికి నేను అత్యంత ప్రియమైన వస్తువుని ఇవ్వాలి. ఏ వస్తువు ఇవ్వాలి? ఇప్పుడు మన ప్రసంగంలో ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, ఈ యొక్క యజమానుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ద్రవ్యాన్ని ఇస్తున్నాడు కదా, భౌతిక ద్రవ్యాన్ని. ఆ ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఈ అయంత యుధ్మ అనేటువంటి మంత్రాన్ని విప్పేయడానికి, అయంత యుధ్మ అనేటువంటి మంత్రం అంతరార్థంలో ఆత్మభావం వస్తున్నది కాబట్టి ఆ ప్రసంగంలో ఈ ప్రకరణం వచ్చింది అన్నట్టుగా. ఆ ఉష నేను స్వామి నుండి ఇక మీదట ఎప్పుడు వైదొలగకూడదు, స్వామితోటే కలిసి ఉండాలి కాబట్టి నేను అతనికి ఈ పదార్థం ఇవ్వాలి, ఆ పదార్థం ఇవ్వాలి, ఈ పదార్థం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉత్తమోత్తమైన పదార్థాన్ని అర్ఘ్యముగా స్వామికి, సూర్యునికి అర్పితం చేయడానికి ఆలోచిస్తుంటే ఆమెకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఒసే పిచ్చిదానా, నువ్వు ద్రవ్యాన్ని అర్పితం చేస్తే స్వామి ద్రవ్యము వాడవుతాడు కానీ నీ వాడు ఎలా అవుతాడు అని అనగానే ఆమెకు తెలివి కలిగి ఆ ఉష ఇక ఆ స్వామి ఈ రకంగా ఆలోచన వస్తుండగానే అక్కడి నుంచి సూర్యుడు ఉదయించడం మొదలు పెడుతుంటే ఇక తానే అర్ఘ్యంగా అతనికి అర్పితం అయిపోయింది అనమాట. తానే ఆ ప్రకృతియే అర్ఘ్యంగా పరమాత్మకు అంకితం అయిపోయింది కాబట్టి ఆ అంకితమైనటువంటి భావజాలమే మన భౌతిక వ్యావహారికంలో ఈ పిండ సృష్టి లోపల పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు పెళ్లి పందిరిలో ఎదురు చూస్తుండడం ఈ రహస్యం అన్నమాట. అక్కడ ఆ యొక్క ఉష సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తాను అర్ఘ్యముగా అతనికి అంకితం అయిపోవడం కారణంగా సూర్యుడు ఉదయించగానే ఈ యొక్క ఉష అనేటువంటిది కనపడకుండా సూర్యునిలో ఒదిగిపోతుంటాడు. ఆ ఒదిగిపోవడమే ఈ అయంత యుగ్మ. ఈ ద్రవ్యం అనేటువంటిదే యజ్ఞం చేసే యజమానుడు ఆహుతి ఇచ్చేటువంటి సమిధ గాని, ఘృతము గాని, హవన ద్రవ్యం గాని ఇది బయటకు కనబడేటువంటిదే, ఇది నాటకీయం. కానీ ఆంతరికంగా ఆధ్యాత్మికంగా ఏంటంటే యజ్ఞం చేసే యజమానుడు తన ఆత్మను భగవంతుని యొక్క జ్ఞానంలో సమర్పితం గావిస్తున్నాడు, ఒదిగిపోతున్నాడు అక్కడ. ఇక్కడ ఇంకా ఏంటంటే భౌతికంలో ఈ వివాహమైన తర్వాత, వివాహం అయ్యే కంటే ముందు స్త్రీ పురుషులు వేరువేరుగానే ఉన్నా వివాహమైన తర్వాత స్త్రీ పురుషుని దానిని అనిపించుకుంటుంటది. ఇక తనకు ప్రత్యేక గుర్తింపే లేదు. పెళ్లి అయ్యే కంటే ముందు తల్లిదండ్రులు కులగోత్రంతో పరిచయస్తురాలైనా పెళ్ళైన తర్వాత
అత్తమామలు భర్త యొక్క వారి కులగోత్రంలోనే అందులోనే బతికిపోతుంది, తన పురుషుని వెంటనే బతికిపోతున్నట్టుగా ఇక్కడ ఈ అయంతయుధ్మ ఆత్మ మంత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మను నేను నీ యొక్క జ్ఞానాగ్నిలో సమర్పిస్తున్నాను భగవంతుడా. దీనిని జన్మాంతరంలో దీనిలో పేరుకుపోయినటువంటి అవిద్య, అజ్ఞానము, మూర్ఖత్వము, జడత్వం అంతా ఈ మలినాలన్నింటిని పటాపంచలు చేసి ఉద్భుత్యస్వాగ్ని ప్రతిజాగ్రహి, ఆ రకంగా ఇజ్జస్వ వర్ధస్వ, దీనిని మండించు, దేదీప్యమానం చేయి, తేజస్వంతముగా చేయు పరమాత్మ అని చెప్పేసి సమర్పితం అవ్వడమే నిజమైనటువంటి ఆహుతి. ఆ ఆహుతి కోసమే ఈ యొక్క యజమానుని యొక్క వాణి ఏమిటి అంటే అయంతయుధ్మ ఆత్మ జాత వేదస్తే నిధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నానాద్యేన సమేధయ స్వాహ అని ఈ యొక్క మంత్రం చదవడం జరుగుతుంటది. దేవుడా, ఇటువంటి ప్రసంగం జరుగుతున్నటువంటి బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళంతా తెరచాటు నుంచి తొంగి చూస్తున్నారు, మొహాలు దాచుకుంటున్నారు, కెమెరాలు బంద్ చేసుకొని చేస్తున్నారు. మరి వీరికి సద్బుద్ధిని ప్రసాదించు. గురువు యొక్క విద్య యొక్క జ్ఞానాన్ని, తేజస్సును గ్రహించాలి. వారిలో ఉన్న అజ్ఞానం పటాపంచలు కావాలంటే ఈ తెరచాటు దాపరికం పనికిరాదని సద్బుద్ధిని కలిగించే దేవుడా. ఇక ఈ రూపకంగా భగవంతునికి ఆత్మ సమర్పితమైనప్పుడు ఆ యొక్క అగ్నిలో సమర్పితమైనటువంటి అగ్నిలో అన్ని రకాల మలములు ఏవైతే మలము అంటే ఏంటంటే ఆవరణం అంటే అడ్డంకి, ఆ అడ్డంకులన్నీ ఏవేవైతే ఉంటాయో వాటన్నింటిని భస్మము చేసుకొని ఉద్బుద్ధం అవుతుంటుంది అనమాట. అందుగురించి అజ్ఞాదానం చేసినప్పుడు ఆ అగ్ని మీద చిన్న చిన్న కర్ర పుల్లలు పెట్టినప్పుడు ఆ కర్ర పుల్లలను మండించుకుంటూ అగ్ని తేజస్వంతంగా అవుతుంటది. అదే రూపకంగా భగవంతునిలో సమర్పితమైనటువంటి యజమానుని ఆత్మ ఇక పిసినారితనం కాకుండా అతడు ఒక దాతృత్వ భావంతో వచ్చినటువంటి వారికి, యజ్ఞం దగ్గరికి వచ్చినటువంటి వారికి ప్రసాదం పెట్టడం, మరియు యజ్ఞం చేయించే గురువుకు దక్షిణ ఇవ్వడం, మరియు పెద్దవాళ్ళ తల్లిదండ్రి గురువులతోటి ఆశీర్వాదం తీసుకోవడం, పిల్లలకు సేవకులకు ఆశీర్వాదం ఇవ్వడం, ఈ రకంగా విశాలమైనటువంటి దృష్టికోణంతో ఒదిగిపోతున్నాడు అనమాట. ఈ ఒదిగిపోవడం ద్వారా అహంకారాన్ని పటాపంచలు చేస్తూ ఆత్మను దేదీప్యమానం చేసుకోవడం, తద్వారా తేజస్విత వచ్చేస్తుంటది. అటువంటి యజమానులు ఆ తేజస్విత రావడం కారణంగా అతని యొక్క కీర్తి అనేటువంటిది దిశలలో వ్యాపకం అవుతుంటది. దిశలలో ఏ రకంగా వ్యాపకం అవుతుంటుందంటే, ఈ యొక్క యజ్ఞము ఆధానం చేసిన తర్వాత మంత్రం చదువుతాడు ఏమనంటే, ఉద్బుద్ధ్య స్వాగ్ని ప్రతిజాగ్రహే త్వమిష్ఠా పూర్తే సంసృజేథామయంచ అస్మించ దస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత. వీళ్ళు పౌరాణికులే కానీ ఇతర మతస్థులు ఎవరైనా కానీ వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవతకే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, నమాజు చదువుతుంటారు, ఈ యొక్క పూజ చేస్తుంటారు, అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఈ యొక్క వైదికంలో ఏంటంటే విశ్వే దేవాహ, ప్రపంచంలో 33 కోట్ల దేవతలకు ఈ యొక్క పంచమహాభూతాల మాధ్యమంగా ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో ఆ దేవతలందరినీ పిలిపించి వాళ్ళను కూర్చోబెట్టి యజమానుడు కూర్చుండి వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో అది ఆ రూపకంగా ఒక దేవతకు అగ్నిని వెలిగించడమే ఇష్టం, ఇంకొక దేవతకు అగ్నిని ఆదానం చేయడం ఇష్టం, ఇంకొక దేవతకు అగ్నిలో సమిధా దానం చేయించడం ఇష్టం, ఇంకొక దేవతకు నెయ్యి ఆహుతి ఇవ్వడం, ఇంకొక దేవతకు నీళ్లు పోయించడం, ఇంకొక దేవతకు నెయ్యి సామగ్రి హవన ద్రవ్యం, ఈ రకంగా ఇంకొక దేవతకు స్పృష్టకృతి, ఏ దేవతకు ఏ పదార్థం ఇష్టం అనేటువంటిది అందరి దేవతలకు చేసేటువంటి పూజని ఈ యొక్క అగ్నిహోత్రం. అందు గురించి ఆ రూపకంగా యజమానుడు దాతృత్వ భావం అంటే ఈ యొక్క సృష్టి వ్యవస్థను భగవంతుడు బ్రహ్మాండంలో ఉండి ఏ రకమైతే చేస్తున్నాడో ఈ పిండంలో ఉన్నటువంటి ఈ మానవీయ దేహం ద్వారా భగవంతుడు అటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి అంత ఉత్కృష్టమైనటువంటి తేజస్విత, వర్చస్వత, బ్రహ్మ వర్చస్విత అనేటువంటి ఈ యజ్ఞం ద్వారా యజమానునికి వర్తిస్తుంటాయి. కానీ యజ్ఞం చేసే యజమానుడు యజ్ఞకుండానికి ఆ యొక్క యజ్ఞం యొక్క బాష్పానికి దూరంగా ఉండకూడదు.
ఈ యొక్క అజ్ఞాన అవిద్యాగ్రస్తమైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే యజ్ఞం చేసేసి దాన్ని బయట పెట్టేసి మళ్ళీ ఫ్యాన్ వేసుకోవడం, ఏసీ వేసుకోవడం ద్వారా ఆ యొక్క యజ్ఞం యొక్క ప్రభావం ఇంటిలో పడనందువల్ల యజమానులు మార్పు అనేటువంటిది రాదు, అంతగా రాదనమాట. ఎప్పుడైతే యజ్ఞశాలగా ఒక గదిని కేటాయించి దాంట్లో ధ్యానం చేసుకున్నా, సంధ్య చేసుకున్నా, మరియు ఏదైనా తలనొప్పిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఆ యజ్ఞకుండం దగ్గర పడుకోవడం కానీ, ఇంకా అక్కడ కూర్చోవడం కానీ అటువంటిది చేసినప్పుడు నిరంతరంగా ఆ యొక్క మా యజ్ఞం యొక్క ప్రభావం పీల్చినప్పుడు అతనికి సమస్తము సమస్యలను అన్నింటినీ పరిష్కరింపజేస్తుంటది ఈ యజ్ఞం యొక్క ప్రభావం. ఆ రూపకంగా అతనిలో ఈ యొక్క రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరుగుతుంటుంటది. తద్వారా దీర్ఘాయుష్మంతుడు అవుతుంటాడు. ఈ అగ్ని ఏ రకంగానైతే శుద్ధతను పంచుతుంటుందో, అగ్ని ఏ రకంగానైతే ఈ యొక్క హానికరమైనటువంటి విషవాయువులను ఆవిరి చేస్తుంటుంటుందో, ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తూ ఉంటుంటుందో, అందుకే యజ్ఞము దగ్గరికి వచ్చినటువంటి వారికి యజ్ఞము 4 కోణాల్లో, 3 కోణాల్లో వ్యక్తి చేస్తే 4వ కోణాన్ని అంటే వ్యక్తిని యజ్ఞము ప్రభావితం చేస్తుంటది, పవిత్రం గావింపజేస్తుంటది అనమాట. 4 ఏమేమిటివి అంటే, ఒకటి దేవపూజ, దేవతలకు దేవతకు ఏ పదార్థం ఇష్టము అనేటువంటిది ఆ ద్రవ్యాన్ని ఇవ్వడం. రెండవది సంగతికరణం. సంగతికరణం అని అంటే విద్వాంసుల చేత యజ్ఞ వైవిధ్యమును కానీ, ఆత్మతత్వమును కానీ, పరమాత్మతత్వమును కానీ తెలుసుకోవడం. మూడవది ఆ యజమానుని కడిగి వేయాలి అంటే యజమానిలో ఉండేటువంటి నేను, నాది అనేటువంటి అనుబంధాన్ని ఒలిచివేయడమే ఈ దక్షిణ ఇవ్వడం, పురోహితునికి దక్షిణ ఇవ్వడం. ఈ అతని అహంకారం అంటే ఈ యొక్క అనుబంధం అనేటువంటిది, ఈ అనుబంధాలను ఒలిచి, ఇప్పుడు అందుకే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుల దగ్గరనేమో కుట్టిన వస్త్రాలు ఉంటుంటాయి, వారు ఆ యొక్క అనుబంధాల్లో బంధించబడి ఉంటారు. బ్రాహ్మణుని దగ్గర అధోవస్త్రం, ఉత్తరీయ వస్త్రం, ఈ యొక్క పంచకండువలు చుట్టుకోవడం. అతడు ధ్యానం చేస్తూ సమాధిస్థమైనప్పుడు శరీరం నుంచి ఈ యొక్క వస్త్రాలు అనేటువంటివి సహజంగా తొలగిపోవడం. అందుకే బాల్యంలో శైశవావస్థ నుంచి బాల్యావస్థ, యౌవనావస్థ, ప్రౌఢావస్థ నుంచి వృద్ధాప్యంలో వస్త్రాలు చెదిరిపోయేటువంటి విధంగా ఆ యొక్క సాధనమయంగా ఉంటుంటాయి అన్నమాట. ఇది ధాన్యపు గింజల మీద వినియోగించుకున్నప్పుడు ఆ యొక్క పొట్టు అనేటువంటిది సహజంగా చెదిరిపోతూ ఉంటుంటది. ఇక ఆ రూపకంగా కూడా వినియోగించుకున్నప్పుడు భగవంతుడు వాటిలో ఇక పురుగులను పంపించి దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి భగవంతుడు చేస్తున్న వ్యవస్థ. అంటే ఆ పొట్టు అనేటువంటిది పైన ఉన్నటువంటి వస్త్రం లాంటిది. ఆ వస్త్రం ధాన్యపు గింజ మీదకి వెళ్ళి పొట్టు ఏ రకంగా చెదిరిపోతుందో, ఈ యొక్క సాధనమయమైనటువంటి సమాధిస్థమైనటువంటి యోగి దేహం పై నుంచి కూడా ఈ యొక్క వస్త్రం అనేటువంటిది సహజంగా విప్పుకోవడం, బంధనాలు తొలగిపోవడం లాంటిది. ఈ యొక్క క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు వాళ్ళు తొలగిపోనివ్వరు, ఆ వస్త్రంని అట్టి పెట్టుకొని ఉంటుంటారు. కానీ కాబట్టి వారు కుట్టిన వస్త్రాలు ధరిస్తుంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఈ బ్రాహ్మణునికి కేవలం పైన ఉత్తరీయం కప్పుకోవడం, కింద చుట్టుకోవడం అంతే. కుట్టిన వస్త్రాలు ధరించేటువంటిది సరైనటువంటిది కాదు. ఆ కుట్టిన వస్త్రాలు ధరించేటువంటి బుద్ధి శూద్ర బుద్ధి. అందుకని బ్రాహ్మణులకు, గురువులకు, ఆచార్యులకు, పురోహితులకు, ఈ యొక్క యజ్ఞం చేసేటువంటి యజమానులకు యొక్క ఉత్తరీయం కప్పుకోవడం అనేటువంటిది ఉంటుంటుంది. సత్యరూపముగా మరియు తేజస్వి అవుతుంటారనమాట. ఈ రకంగా చేసినటువంటి వారు పరమాత్మలో ఒదిగి ఉండడు. పరమాత్మ ఏమంటాడంటే ఈ రూపకంగా ఎప్పుడైతే త్యాగభావంతో నువ్వు ఉంటావో నిన్ను సుఖ దుఃఖము అనేటువంటిది ఇబ్బంది పెట్టదు. తద్వారా నువ్వు నీ యొక్క భవసాగరాన్ని నువ్వు తరిస్తుంటావు. ఇదంతా ఈ యొక్క తండ్రి శరీరం నుంచి
శుక్రాణువుగా రావడం, తల్లి గర్భంలో పిండంగా తయారవడం, శిశువుగా జన్మించి ఆయువున్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే సఫలమైతేనేమో ముక్తికి, అసఫలమైతేనేమో పునర్జన్మకు వెళ్ళడం, మరియు ఒక వీధి నాటకం వేయించినప్పుడు ఆ కూలీలకు తెరచాటును వేషాలు ధారింపజేసి మళ్ళీ వేదిక మీద తీసుకొచ్చి ఆడించి అలసట గొల్పించి మళ్ళీ ఎవరి దారికి వారికి వెళ్ళిపోయినట్టుగా ఈ యొక్క సృష్టి వ్యవస్థను అంతా చూసి దయానంద సరస్వతి ఏమంటాడంటే, హే ప్రభు, తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్తో మై తెలా. ఇక నీవు నన్ను బాగా ఆట పట్టించావు కాబట్టి ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినటువంటి ఈ యొక్క సారాంశం. ఆట పట్టించడం అన్నమాట. ఇప్పుడు పిల్లలను కదా ఆడించి వాళ్ళ అలసట చెందగానే పడుకోబెట్టినట్టుగా ఈ యొక్క భగవంతుడు బ్రహ్మాండంలో ఈ యొక్క జీవాత్మల పట్ల చేస్తున్నటువంటి వ్యవస్థ దయానంద సరస్వతి సాక్షాత్కారం చేసుకొని మనకు చెప్పినటువంటి సందేశం. ఇక ఆ రహస్యాన్ని ఇక్కడ అశ్వలుడు యాజ్ఞవల్కునికి చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఇక రెండవ ప్రశ్న ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఓ యాజ్ఞవల్కుడా, యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తం సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానో అహోరాత్రయోః ఆప్తిం అతిముచ్యత ఇది అధ్వర్యుర్ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం మృత్యునా ఆప్తం సర్వం మృత్యునా అభిపన్నం కేన యజమానో మృత్యోరాప్తిర్ అతిముచ్యత ఇది హోత్ర ఋత్విజాగ్నినా. హోత అంటే యజమానుడు, ఋత్విజ అంటే పురోహితుడు, అగ్ని ద్వారా వాచ వాగ్వై యజ్ఞస్య హోత, ఈ యొక్క వాణి ద్వారా ఈ యొక్క యజ్ఞం యొక్క హోత. తద్ యద్ వాక్ సో అయం అగ్ని, ఈ యొక్క వాక్ వేద మంత్రాలు ఏవైతే చదువుతుంటాడో, వేద మంత్రాలు చదవడం ద్వారా ప్రతి ఒక్కరూ వేద మంత్రాలు చదవాలి. వేద మంత్రాలు చదవడం ద్వారా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కదలడంతో ఆ అవయవాల మీద పేరుకుపోయినటువంటి కొవ్వు అనేటువంటిది కరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ శరీరం లోపల ఉన్నటువంటి అవయవాల మీద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంటుందో అప్పుడు మంచి ఆరోగ్యం కలుగుతుంటుంది. వారికి ఈ యొక్క రోగాలు అనేటువంటివి దరిచేరవు కాబట్టి వారు దీర్ఘాయుష్మంతులు అవుతుంటారు. అది చదివినందువల్ల ఈ ప్రయోజనం, దాని అర్థం తెలుసుకోవడం ద్వారా ఉద్బుద్ధులై జ్ఞానవంతులై వారు జీవన్ముక్తిని పొందుతుంటారు, ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా జీవిస్తుంటారు. యజ్ఞస్య హోత తద్యేవం వాక్ సో అయం అగ్ని సా హోత సా ముక్తి. ఇక ఎవరైతే హోతలు అవుతుంటారో ఈ యొక్క చుట్టూ కూర్చున్నటువంటి వాళ్లకు దీంట్లో ఏంటంటే యజ్ఞకుండము లోపల నుంచి బయటకు తెలుసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మన నోరు ఎట్లయితే ఉందో అగ్నిరవై దేవాన ముఖం, మన ఈ యొక్క ప్రాణి మాత్రల యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క ప్రాణుల యొక్క నోరు లోపల నుంచి బయటకు తెరుచుకుంటుంది, ముక్కు లోపల నుంచి బయటకు తెరుచుకుంటుంది, కళ్ళు లోపల నుంచి బయటకు తెరుచుకుంటున్నాయి, చెవులు లోపల నుంచి బయటకు తెరుచుకుంటున్నాయి, ఈ యొక్క స్వేదరంధ్రాలన్నీ లోపల నుంచి బయటకు తెరుచుకుంటున్నాయి. వికారాలను బయటకు వదలడం ఈ రూపకంగా ఈ యొక్క యజ్ఞకుండం కూడా, ఈ దేవతలకు అగ్నిహోత్రం చేసేటువంటి ఈ యజ్ఞకుండం కూడా లోపల నుంచి బయటకు తెరుచుకుంటుంటారు. ఆ రూపకంగా ఉన్నందువల్ల ఈ యొక్క ఎవరైతే హోతగా ఉండి ఈ యొక్క వేద మంత్రాలను చదువుతూ ఆహుతి ద్రవ్యాన్ని యజ్ఞకుండములో ఆత్మను పరమాత్మని యొక్క జ్ఞానంలో ఎవరైతే సమర్పితం చేస్తుంటారో వారికి ముక్తి,
స అతిముక్తి, అదియే అంతకంటే ముక్తి ఇంకోటి ఏదీ లేదు. ఈ ముక్తి దీంట్లో ఏముంటదంటే పట్టుకోవడం బంధనం, పట్టుకోవడం అందుకే ఎక్కడన్నా ఇరుక్కోవడం కానీ చిక్కుకోవడం కానీ అటువంటి స్థితిలో అది బంధనం, దుఃఖం. ఇక ఎక్కడి నుండి అయితే ఏ సమస్య నుంచి అయితే బయటపడడం కానీ, ఏ రోగం నుంచి బయటపడడం కానీ, ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ, ఆ బయటపడేటువంటి దాంట్లో అక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇరుక్కున్నప్పుడు బాధ, ఆ బయటపడ్డప్పుడు తేలిక అవ్వడం. ఈ తేలికయ్యేతనమే ముక్తి. కనిపిస్తుందా? ఎవరు కనిపిస్తుంది. ఇది అనుభవపేతంగా భగవంతుడు అనుభవం చేస్తున్నాడు అన్నట్టుగా ఎక్కడికక్కడ మనము పరోపకారంగా మాట్లాడుతున్నప్పుడు, పరోపకారం చేస్తున్నప్పుడు, ఇతరులకు సహకరిస్తున్నప్పుడు, వారి చేత మనల్ని దీవింపజేయడం, ఎవరినైతే ప్రాణాలతో పడిపోతున్నటువంటి వారిని కాపాడితే దేవుడిలా వచ్చి కాపాడాం. మనల్ని ఏకంగా దేవుడి స్థానంలో కూర్చుండబెట్టి మనల్ని పొగిడిస్తున్నాడు. అంటే మంచి పనులే చెయ్యాలని. తప్పుడు పనులు చేసినప్పుడు నువ్వు సామాజిక చీడ పురుగు అయి ఉన్నావు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పేసి మళ్ళీ తిట్టడం. తప్పు చేస్తున్నప్పుడు తిట్టించడం, మంచి పనులు చేస్తున్నప్పుడు పొగిడించడం, స్తుతింపజేయడం. స్వార్థము పరోపకారము. యాజ్ఞవల్కేది హోవాచ, అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే ఏదిదం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తం, ఇది అహోరాత్రంలో దినరాత్రులలో ఈ దినం అనేటువంటిది శుభకార్యము, ఆ యొక్క రాత్రి అనేటువంటిది అశుభకార్యం. ఎందుకు అంటే అశుభకార్యంలో వ్యక్తికి స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు. శుభకార్యంలో చేసినప్పుడు తేలిక అవుతుంటాడు, అశుభకార్యం చేసేటప్పుడు అయిష్టంగా చేస్తుంటాడు. ఆ అయిష్టతలో బంధనయుక్తంగా ఉంటుంటాడు. ఈ యొక్క ఇష్టపూర్వకంగా చేసినటువంటి దాంట్లో తేలికగా ఉంటుంటాడు. ఇష్టపూర్వకమైనటువంటి పనిని అలసట లేకుండా ఎక్కువగా చేస్తారా, లేదంటే అయిష్టపూర్వకంగా చేసే బలవంతపు పని ఎక్కువగా చేస్తారా? ఇష్టంతో చేసేది ఎక్కువ చేస్తారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇష్టమైన చెయ్యాలి అని తను అనుకున్నది కాబట్టి. ఇష్టమైన పని సంతోషం వస్తుంటుంది దాంట్లో. కాదు స్వామి, ఇష్టంలో తాను ఒదుగుతాడు, అయిష్టంలో ఇంకొకరి ద్వారా ఒదిగించబడతాడు. నువ్వు చేయాల్సిందే. అయిష్టంలో ఏంటంటే అది వేరే వారి బలవంతం మీద చేయడం జరుగుతుంటది. ఇక ఇష్టమైనటువంటి దాంట్లో తాను స్వేచ్ఛగా ఒదిగిపోయి చేస్తాడు. ఉండదు. ఇక ఆ ఇష్టం లేని దాంట్లో తొందరగా కలిసిపోవడం జరుగుతుంటది, విసుగు వస్తుంటది. నువ్వు చేస్తావా వస్తావా అన్నప్పుడు తప్పకుండా సచ్చుకుంటానే చేయాల్సిందే. అది ఇతరుల ప్రోద్బలంతో. అంతే. అందుకే ఈ అహోరాత్రం దినరాత్రులను చీకటిలో మనకు స్వేచ్ఛ ఉండదు, ఆచితూచి అడుగు వేయడం జరుగుతుంటుంటది. మనమైతే కన్నులమే ఆచితూచి అడుగు వేస్తుంటే ఆ గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు శబ్దాన్ని పట్టుకుంటారు, ధ్వనిని పట్టుకుంటారు. ఆ ధ్వని ఏ వైపు వస్తుంది, మరి కర్రతో ఇట్లా అక్కడ పునుకుంటా వెళ్తుంటారు అనమాట. ఏదైనా గుంత ఉన్నదా, రాయి ఉన్నదా, ఇంకేదైనా ఉన్నదా, ప్రమాదకరమైన స్థలం ఉన్నదా అని చెప్పేసి. గమనించారా? ఇంకా వాళ్ళు ఎలర్ట్ గా కూడా ఉంటారండి. అందుకని ఆ చీకటిలో పరాధీనత ఉంటుంటది, అది వెలుతురులో పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంటది. ఈ అహోరాత్రాభ్యాం ఆప్తం, ఈ రెండింటిని అహోరాత్రములను మనము రాత్రి అంటే భయపడకూడదు, రాత్రి అంటే మనము అది సహజంగా ఉండాలని చెప్పేసి నిద్రపుచ్చి ఆ చీకటిని చూపిస్తున్నాడు. తెలియని పనుల్లో తల దూర్పించి చూపిస్తున్నాడు. అన్ని
అగ్నితోటి నువ్వు భయపడకూడదు. అగ్నితో దాన్ని యథాయోగ్యంగా ఉండాలి. బాలాజీ గారు జాగ్రత్తగా చూడండి. నీటితో ప్రమాదం ఉంది, వరదలు వస్తుంది, ముంచేస్తుంటుంది, చచ్చిపోతుంటారు, నీటిలో మునిగి చచ్చిపోతుంటారు. కానీ ఆ నీటిని నువ్వు వదలకూడదు. ఆ నీరు లేకపోతే నువ్వు లేవు అనేటువంటిది. మన శారీరక వికారాలన్నింటినీ కడుక్కోవడానికి నీటిని, వండుకొని తినడానికి ఆ నిప్పును, ఈ చాకులు, ఇవన్నీ కూరగాయలు కోసుకోకపోతే నువ్వు వండుకోలేవు, తినలేవు అనేటువంటిది. ఈ కూరగాయలు కోసే దగ్గర అభిప్రాయం ఏంటంటే పెద్ద సమస్యలను చిన్నగా చేసుకొని పరిష్కరించుకోవడం అంతే. లేదంటే గుమ్మడికాయ అంత పెద్దగా ఉండడం, కొబ్బరికాయ అంత పెద్దగా ఉండడం, మన నోరింత చిన్నగా ఉండడం, దీని అభిప్రాయం ఏంటి? అర్థమవుతుందా? దిక్కులు చూస్తున్నారు అటు. అర్థమవుతుంది. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది పెద్దదాన్ని చిన్నగా చేసుకొని, ఎంత అర్థం కాని పెద్ద సమస్య అయినా కూడా ఎంతంత వరకు అయితే అర్థమవుతుంటుందో అంతంత వరకు పరిష్కరించుకుంటూ దానిని పూర్తి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి మనం నేర్పించడం. దేనికి నువ్వు భయపడకూడదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఏదైనా సరే నువ్వు భయపడద్దు అనేటువంటిది నేర్పించడానికి ఈ యొక్క కూరగాయలు కోసుకోవడం. సమస్యను పెట్టించి ఓర్పును పెంచడం అంతే కదా. అంతే. ఈ ఓర్పు ఇక్కడ కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి తొందరపడి, స్వర్గం నుంచి తొందరపడి వచ్చావు, నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడ స్వర్గంలో పోయినప్పుడు మళ్ళా తొందరపడకూడదు. అర్థమవుతుందా పుష్పమ్మ గారు? సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానం అహోరాత్రయో ఆప్తిం అతిముచ్యత. ఈ యొక్క సర్వం అన్ని ఈ యొక్క అహోరాత్రముల్లోనే ఇమిడి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కేన యజమాన, ఏ విధంగా ఈ యజమానుడు అహోరాత్రయో అంటే రాత్రింబవళ్లలో ఆప్తిం అతిముచ్యత, ఈ అహోరాత్రముల స్థితి నుంచి బయటప్పుడు పడాలి. బయటకప్పుడు రావాలి. బయటకు వచ్చేటువంటిదే జీవన్ముక్తి. ఇది అధ్వర్యుణ రిత్విజ. ఈ అధ్వర్యుడు మరియు రిత్విజులు చక్షుష ఆదిత్యేన, ఈ యొక్క వేద మంత్రాలు చదివి దాని అంతరార్థం తెలుసుకునేటువంటి అధ్వర్యు అంటే యజుర్వేదం యొక్క రహస్యం తెలిసినటువంటి అతను. రిత్విజుడు కర్మకాండం చేసే దాంట్లో నైపుణ్యం పొందినటువంటి వాడు అతడు. వారు ఏ రకంగానైతే జ్ఞానంతో ఉద్బుద్ధం అవుతుంటారో అదే విధంగా దానిని చూపిస్తున్నది చక్షుష ఆదిత్యేన. ఈ యొక్క ఆదిత్యుని ద్వారా ఈ యొక్క ప్రపంచాన్నంతా చూస్తున్నట్టుగా ఈ పిండంలో ఉన్నటువంటి జీవుడు ఈ చక్షుష సర్వం పశ్యతి, అంతా చూస్తున్నాడు. భగవంతుడు ఆ సూర్యుని ద్వారా మనల్ని చూస్తున్నాడు. మనము కళ్ళ ద్వారా ఆ ఈ యొక్క ప్రపంచం అండపిండ బ్రహ్మాండాలను అంతా చూస్తున్నాం. నేను కనపడుతున్నానా మీకు? కనబడుతున్నా. నేను మీకు కనపడుతున్నానంటే మీరు నాకు కనపడుతుంటారా లేదా? ఓ మాతాజీ, మీరంటే మీ శరీరం మాత్రమే కనబడుతుంది, మీ ఆత్మ కనబడడం లేదు. ఇప్పుడు ఆత్మ విషయం కాదు స్వామి. దైహిక రూపంగా మాట్లాడుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నన్ను చూస్తున్నారా లేదా? చూస్తున్నాము. అది నేను మీకు కనబడుతుంటే మరి మీరు నాకు కనబడుతున్నారా లేదా? కనబడుతున్నట్టే. దీనికి సామెతగా ఆ భాషలో ఏం చెప్తుంటారని అంటే, ఈ యొక్క మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. వెలుగుతున్నదా? అవుతుంది. చక్షుర్వై యజ్ఞస్య అధ్వర్యుః తద్యదిదం చక్షుః సో అసౌ ఆదిత్యః సో అధ్వర్యుః స ముక్తిః స అతిముక్తిః.
చక్షురువై యజ్ఞస్య, ఏ రకంగానైతే ఈ యొక్క చక్షువుల ద్వారా, ఈ యొక్క కళ్ళ ద్వారా ఈ యజ్ఞం యొక్క ఈ యొక్క వైభవాన్ని మనము ఈ యొక్క సృష్టి రచన చేస్తూ, అంటే భగవంతుని యొక్క సృష్టి, భగవంతుడు ఏ రకంగానైతే సృష్టి రహస్యాన్ని అండపిండ బ్రహ్మాండములుగా సృష్టిస్తున్నాడో, ఈ యజ్ఞం ద్వారా మనము కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థను చేయడం జరుగుతుందో, యజ్ఞం ద్వారా మనము సృష్టి రచన చేయడం ఏమిటి అంటే ప్రాణులకు జీవం పోయడం, దీర్ఘాయుష్ను కల్పింపజేయడం, ప్రాణహాని చేసేటువంటి ఈ విషవాయువులను నిర్వీర్యము చేయడం, వర్షపు జలమును శుద్ధి చేయడం, ఈ భూమిని పవిత్రము చేయడం. ఈ యజ్ఞం చేయడము ఏమిటి అని అంటే కేవలం సమిధలను మంట పెట్టుకుంటూ కూర్చొని ఓం స్వాహ ఇదన్నమమ కాదు యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా ఏం జరుగుతుంది అంటే, యజ్ఞం ద్వారా ఆత్మను పరమాత్మ యొక్క జ్ఞానాగ్నిలో వేదం యొక్క జ్ఞానంలో సమర్పితం చేయడం ఒకటి. ఇంకొకటి ఈ యొక్క వాయుశుద్ధి, జలశుద్ధి. ఇప్పుడు ఏంటంటే మనము భూమి మీద నిలిచి భూమిని కాలుష్యం చేస్తున్నాం మలమూత్రములతోటి. నీటిలో కడుక్కొని మరి వికారాలన్నీ కడుక్కొని నీటిని అశుద్ధం చేస్తున్నాం. ఈ యొక్క ఆకాశంలో మనం స్థానాన్ని ఆక్రమించి ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం. ఈ శ్వాసను వదులుతూ, అపాన వాయువును వదులుతూ, మలమూత్రాలు వదులుతూ ఈ యొక్క వాయువును కాలుష్యం చేస్తున్నాం. మరి వీటన్నింటికి రుణముక్తి కావాలంటే ఏ రకంగా అంటే, ఇప్పుడు జలమును శుద్ధి చేయాలంటే జలచరాలుగా, చేపలుగా, తాబేళ్లుగా, అది జలంలో ఉండేటివన్నీ జలమును శుద్ధి చేసుకోవడం. ఇక భూమి మీద ఉండేటువంటి సూకరములు, పందులు ఉంటాయి కదా, ఈ యొక్క భూమిని శుద్ధి చేసేటువంటివి. ఇక గాలిలో ఎగిరేటువంటి పక్షులు, పాములు ఈ యొక్క గాలిని శుద్ధి చేస్తూ ఉంటుంటాయి. ఈ రూపకంగా ఇన్ని జన్మలు ఎత్తాలని అంటే ఇంకా చాలా సమయం పడుతుంటది. కాబట్టి అన్ని ఒకే జన్మలో ఒకే విధంగా అవ్వాలి అని అంటే ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తారన్నమాట, అగ్నిహోత్రం చేయాలి. ఈ అగ్నిహోత్రమే గాలిని శుద్ధి చేస్తుంది, నీటిని శుద్ధి చేస్తుంది, భూమిని శుద్ధి చేస్తుంది, ఆకాశాన్ని శుద్ధి చేస్తుంది, మనకు మోక్ష మార్గాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇన్ని రకాలుగా ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క అగ్నిహోత్రం అత్యంత శ్రేష్టమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ సారాంశం. ఓ మాచారి, ఒక్క అగ్నిహోత్రం చేస్తే సర్వరోగ నివారణ అన్ని పనులు అయిపోతాయి, అంతే కదా, అది తెలుసుకోవాలి. యదిదం సర్వం ఈ రూపకంగా అధ్వర్యు ఋత్విజుల ద్వారా చక్షుష ఆదిత్యన చక్షుర్వై యజ్ఞస్య అధ్వర్యు, ఏ రకమైతే కళ్ళతో ఈ ఆత్మ చూస్తున్నదో అదే రూపకంగా ఈ యొక్క శుభకార్యాన్ని చేసేటువంటి వ్యక్తి తన జీవన ముక్తి అవస్థను చూస్తుంటాడనమాట. ఏదైతే పాపం చేస్తుంటే ఇతరుల చేత మాటలు పడడం, దాంట్లో ఆ బంధనంలో పడడం, వారికి రుణగ్రస్తులు కావడం, అదే పుణ్యము చేస్తుంటే మనం అన్ని బంధాల నుంచి విముక్తి పొందడం, ఇదంతా భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. అందు గురించి యజ్ఞం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అధ్వర్యు తద్ యదిదం చక్షు సో అసౌ ఆదిత్య, ఈ కళ్ళతో ఈ యొక్క ఆదిత్య సూర్యుడు కనబడుతున్నాడో, ఏ రకమైతే కనిపిస్తున్నాడో, ఈ యొక్క శుభకార్యం చేసేటువంటి వారికి కర్మ విముక్తి, కర్మ నుంచి నిష్కామ భావంతో కర్మలు చేస్తున్నటువంటి వారికి కూడా వారికి యొక్క జీవన కళ్యాణం అనేటువంటిది, జీవనముక్తి అనేటువంటిది ప్రతి పనిలో పారితోషికంగా చూపిస్తుంటాడు అన్నమాట. తేలికయి బంధన విముక్తి కావడం, రుణముక్తి కావడం. అందుకే తెలివైన వాళ్ళు పిల్లల బాధ్యతను తీర్చుకొని భార్యకు వ్యవస్థ చేసి, ఈ యాజ్ఞవల్కుడు ఏ రకంగా నేను వానప్రస్థానికి పోతున్నాను, సన్యాసానికి పోతున్నాను అని చెప్పేసి అనగానే ఆ భార్య తెలివైనది కాబట్టి, మైత్రేయి తెలివైనది కాబట్టి భర్తను ఎదురు ప్రశ్నిస్తున్నది. నువ్వు స్వామి ఈ యొక్క భార్య పిల్లలను వదిలేసి మీరు ఏ రకంగానైతే మీ ఆత్మ కళ్యాణం కోసమైని ఈ గృహాశ్రమాన్ని విడిచిపెట్టిపోతున్నారో, మీరు మా ఇద్దరికి, మేము ఇద్దరం గార్గి మైత్రేయి
అనేటువంటి మేమిద్దరం మీ భార్యలకు మీరు పంచిస్తున్నటువంటి ఈ భౌతిక ద్రవ్యంతో మేము కూడా ఈ యొక్క ఆత్మ కళ్యాణం చేకూర్చుకుంటామా, మేము కూడా అమృతమయం అవుతామా అనేటువంటిది ప్రశ్నిస్తుంది అనమాట. ఆ ప్రసంగంలో ఇదంతా నడుస్తుంది. ప్రభాకర్ గారే ఎప్పుడు జ్యోతి అమ్మను తీసుకొని వారితో పాటు యజ్ఞం చేస్తున్నట్టుగా ఆన్లైన్ లోకి రాలేదు. చామలయ్య గారు వచ్చారు పుష్పమ్మను తీసుకొని, ప్రభాకర్ ముని గారు వచ్చారు జయమ్మను తీసుకొని, ఎప్పుడో ఒకసారి కలబడ్డప్పుడు సువర్చలమ్మ గారు వచ్చారు మురళి గారిని తీసుకొని ఆన్లైన్ లో అందరికీ చూపెట్టడానికి. ప్రభాకర్ గారు వెనుకబడిపోతున్నారు. అవునా ప్రభాకర్ గారు? అవును ఆచార్యజీ. పుష్పమ్మ గారు అయితే దాదాపుగా ఉంటారు ప్రతి అమావాస్య పూర్ణానికి. అలా చేసినదే మంచిది. ఇప్పుడు 6వది కదండి? అవునమ్మా, 6వ దాంట్లో 5వది నడుస్తుంది. 5 చూస్తారు. పూర్వపక్ష అపరపక్ష, పూర్వపక్షం అపరపక్షం, ఈ యొక్క దినము రాత్రి ఈ రూపకంగా రెండు పూర్వపక్ష అపరపక్షాభ్యాం ఆప్తం, ఈ రెండును మేలు చేసేటువంటివి పుణ్యం చేసుకునేటువంటి వారికి. ఇక పాపం చేసేటువంటి వారికి దినములో కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తూ వాళ్ళు దినములో కూడా పాపం చేస్తుంటారు, రాత్రులు ఎట్లాగో చేస్తుంటారు, చీకట్లో చేయకూడని పనులన్నీ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ యొక్క బాలరాజు గారు వాళ్ళ మనవడి పుట్టినరోజు చేస్తున్నాడు, కేకును కట్ చేసి. ఆ కేకు గురించి వారికి తెలియదు. పిల్లలు వింటలేదండి. అందరు చేసి నేను చేయాలి కంపల్సరీ. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే పుట్టినరోజు పేరు మీద ఆ కేకు అనేటువంటిది వారి జీవితం, ఆ వెలిగే మోంబత్తి అనేటువంటిది వారి ప్రాణం. దాన్ని ఉఫ్ఫుమని ఊదేయడం అంటే చీకటి కావడం, ఆ ప్రాణం పోయింది. ఇక చీకట్లో ఏమేమి పనులు చేస్తుంటారు, అందు గురించి కత్తి తీసుకొని దాన్ని కోస్తుంటారు అనమాట. వాళ్ళు కత్తి తీసుకొని అక్కడ చీకట్ల వాళ్ళని చంపుతుంటారు కదా. ఇక్కడ వీళ్ళే ఈ పుట్టినరోజు చేసుకునేవారు సంవత్సరానికి ఒకసారి తనను తాను చంపుకోవడం అన్నట్టుగా ఆ కేకును కోసుకుంటే హ్యాపీ బర్త్డే అని అంటుంటారు. మనం కూరగాయలు పండ్లు కోసేటప్పుడు చేయిదైతే అమ్మ తెగిందే నొప్పి వస్తుందని మనం ఏడ్చినట్టుగానే వీళ్ళు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆర్పుకోవడం, దీపం ఆర్పుకోవడం, కత్తితో కోసుకోవడం, ఇది హ్యాపీ బర్త్డే అట్లా చేసుకుంటారు అనమాట. అది తెలియక చేస్తున్నారు. మన వైదికంలో భారతీయ సంస్కృతిలో ఈ యజ్ఞం చేయడం, ప్రాణులందరికీ మంచి వాయువును ఆక్సిజన్ పంచడం, మరి ఒక మొక్క నాటడం, ఒకరికి ఒక రోగికి మందులు ఇవ్వడం, ఒక ఆశ్రమంలో అన్నదానం చేయడం, ఒక గోశాలలకు వెళ్ళి ఆ పశువులకు గ్రాసం ఇవ్వడం, ఈ రకంగా మన భారతీయ సంస్కృతి ఉంటుంది. మనం ఒక్కొక్క పుట్టినరోజుకి ఒక్కొక్క చెట్టు పెడితే ఇది నేను 5వ ఏట పెట్టాను, నేను 6వ ఏట ఈ చెట్టు పెట్టాను, ఈ పనులు వస్తున్నాయి అని చెప్పేసి మురిపంగా ఉంటుంటాయి. అదే ఇప్పుడు ఈ హ్యాపీ బర్త్డే కేక్ ఏంటంటే తినేంత తింటుంటారు, ఇక తీసుకొని ముఖాన్ని కొట్టుకుంటారు, అంతే చేసుకుంటారా ఇంకేమైనా చేసుకుంటారా? హారతి కూడా ఇవ్వాలండి, మంగళారతి కూడా ఇస్తే వాళ్ళకు కూడా దేవుని. ఇది కేకు కట్ చేయమనేది మన భారతదేశం యొక్క విధానం కాదు కదా, పాశ్చాత్య విధానం. అంతే. ఇప్పుడు ఏంటంటే తర్వాత పరముఖ ప్రేక్షత, విదేశీయులు ఏది చేస్తే అది మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళు చీలికలు పేలికలు కట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు మన భారతదేశంలో కూడా వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తారు. ఏమంటారంటే ఇది ఫ్యాషన్, చిరిగిపోయిన కట్టుకోవాలా, అదే ఒంటి మీద కొద్దిగా చొక్కా చినిగిపోతే అరే ఏమి రా ఇంత గతిలోని వారా నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకున్నావు అని. ఇప్పుడు కొత్త బట్టలనే చింపుకొని వేసుకుంటున్నారు. ఆడపిల్లలు అది జీన్స్ అంతా చింపుకొని వేసుకుంటున్నారు కదా. ఏంటంటే ఇది ఫ్యాషన్. ఎన్నోసార్లు అడగను, ఫ్యాషన్ అంటే ఏంటండి? ఫ్యాషన్ నీకేం తెలుసు నానమ్మా అంటున్నారు. అంటే ఒంటి మీద బట్టలు చింపుకోవడం ఫ్యాషన్.
ఎంతకలు ఇరవోసుకోవడం అండి, ఎంతకలు ఇరవోసుకునేది ఎవరు మన భారతీయ సంస్కృతిలో అంటే రజస్వల అయినప్పుడు వాళ్ళు నిజాలు. ఎదురు చూసేవాళ్ళు. ఆచార్య వీళ్ళు మీరు పెట్టిన అది ఇరవోసుకోవడం- వీడియో చాలా వాళ్ళకి బాగుంది. ఫ్యాషన్ అంటే ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? ఆ? ఆచార్య ఫ్యాషన్ అంటే ఏం సమాధానం చెప్పాలి? అమ్మగారు ఆ పిల్లలు అడిగితే ఆ పిల్లలకు ఈ రజస్వల అనే భాష వారికి ఏం అర్థమవుతుంది? నీకు తెలియదు అని ఊరుకోరు. తెలిసే వారికి అర్థమయ్యే వారికి చెప్తే అదొకటి మంచిది. దాని గురించి కాదు, తెలియని ఫ్యాషన్ అంటే పిల్లలకు ఫ్యాషన్ గురించి ఇప్పుడు చెప్పమంటున్నాను. రజస్వల అంటే ఏంటి నానమ్మ అని అన్నారు అనుకో, ఏం చెప్తాం మరి? అది వద్దు, వాళ్ళు చిన్నపిల్లలే కదా. ఆ, ఫ్యాషన్ అందుకని అంటే ఇప్పుడు నీకు తెలియదు, నువ్వు ఇప్పుడు వాళ్ళకి పెద్దయిన తర్వాత తెలుస్తుంది అని వాళ్ళకి ఏమని చెప్పాలంటే, మీరు మంచి వాళ్ళని చూడు, ఎవరైతే గుణవంతులు ఉంటారో మంచి బట్టలు వేసుకుంటారో దొరబాబు లాగా ఉంటారు, దొరసానిలాగా మహారాణిలాగా ఉంటుంటారు. అదే ఆ పెంట కుప్పల దగ్గర ఏరుకొని తింటుంటారు, ఇంటింటికి వస్తుంటారు చూడు, ఒక గుండి పెట్టుకుంటారు, ఒక గుండి పెట్టుకోరు, ఎక్కడ చినిగిపోతుంటది, నల్లగా మాసిపోయి ఉంటది. నువ్వు అటువంటి వాడైతే అట్లా చెప్పాలి వాళ్ళకి అదే భాష అర్థమవుతుంది. వాళ్ళు చూస్తారు కదా భిక్షగాళ్ళు వచ్చినప్పుడు, చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నాను, చాలాసేపటి నుంచి ఆగుతున్నారు, చెప్పండి. ఏం లేదు ఆచార్య. మరి మైక్ బంద్ పెట్టండి. ఆచార్య మీరు పెట్టిన అది అమెరికా సైంటిస్టుల టెర్రరిజం చాలా అసలు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇప్పుడు అంతా చాలా ఉంది. పాశ్చాత్యంతా మనం ఇంకా ఫార్వర్డ్ అనుకుంటున్నాం కదా, దాంట్లో ఎంత ఉందో అది గుర్తించకపోతే చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఇప్పుడు ఆ రహస్యము మీరు కూడా పసిగట్టే ఉండొచ్చు. ఆ ఫోన్ అది వాట్సాప్ లో ఏదైనా టైప్ చేస్తే మనం ఏ శబ్దం అనుకుంటే అవే వస్తుంటాయి. అవునా ఆచార్య? మీకు పెడదాం అనుకున్నా ఆచార్య, నివేదించుకుందాం అనుకున్నాను. ఆ రహస్యం పట్టుకున్నారా పుష్పమ్మ గారు? బ్రెయిన్ కంట్రోలింగ్ అంటే ఆచార్య అసలు ఆయన చెప్తున్నారు వింటుంటేనే మన ఆధ్యాత్మిక గ్రూప్ లో పెట్టాను కదా, వాళ్ళు పెట్టారు మీరు మన మైండ్ సెట్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అనేది. ఏంటి ప్రపంచంలో అందరినీ వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని అభిప్రాయం అనేటటువంటిది మరి ఎలా తెలుసుకొని చెప్తున్నారు, దాన్ని గుర్తించాల్సిన అవసరం కూడా చాలా మన భారతదేశం నడుస్తుందా? ఆచార్య ఇక్కడ రాత్రి దినమో రాత్రి అని చెప్పారు కదా, ఈ రాత్రి లోపల అన్ని పనులు చేస్తున్నారు అంటే చేయకూడని పనులు చేసే పనులు చేస్తున్నారు అంటే ఎవరు చూస్తలేని అర్థమా? లేకపోతే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనే తెలివైన వాడిని, నాకంటే తెలివైన వారు లేదు, వీళ్ళు మూర్ఖులు. అందుకే ఎత్తుకుపోయి బలత్కరించడం, చంపేయడం ఇదంతా చేస్తున్నది ఏంటంటే నేనే తెలివైన వాడు, నన్ను ఎవరు చూస్తలేరు, నన్ను ఎవరు పట్టుకుంటారని. చూసేవారు ఒకరు ఉన్నారు కదా, అది వాళ్ళు గమనిస్తలేరు కదా. ఓకే 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 గుర్తిస్తే విజయలక్ష్మి గారు అది ఇప్పుడు ఏంటంటే నడుస్తున్నది అంటే సెల్ ఫోన్ ఎవరెవరైతే వాడుతున్నారో, కంప్యూటర్ ఎవరెవరైతే వాడుతున్నారో వారంతా దానికి పరాధీనులు, బానిసలు అయిపోయారు. ఇప్పుడు తింటూ సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం ఇదంతా చేస్తున్నారు కదా, తినుకుంటూ కూడా పని చేసుకుంటూ అంత సెల్ ఫోన్ మయంగానే అది యంత్రాలకు అధీనమైపోయినటువంటి వాళ్ళంతా పరాధీనంగా ఉంటుంటారు అన్నట్టు. ఈ రూపకంగా ఈ యొక్క రాత్రింబవళ్ళు ఆవరించి ఉన్నటువంటి ఆ రాత్రింబవళ్ళతోటి ముడిపడి ఉన్నటువంటి దాంతో ఈ యజమానుడు పూర్వపక్షం ఉత్తరపక్షము అతిముక్తి ఆప్తి అతిముచ్యత ఈ రకంగా వీటన్నింటితోటి ఎప్పుడైతే ముక్తి పొందడం జరుగుతుంటుందో, ఎప్పుడైతే వీటన్నింటితోటి ఈ బంధనాలన్నింటితోటి ముక్తి పొందడం జరుగుతుంటుందో, ఇది ఉద్గాత రిత్విజ మరియు వాయువు ద్వారా ప్రాణాన్ని పీల్చుకోవడం, ప్రాణశక్తిని ప్రాణవాయువును ప్రాణాయామం చేయడం, తద్వారా యజ్ఞస్య ఉద్గాత తద్యో అయం ప్రాణ, ఈ ప్రాణమే యజ్ఞం యొక్క ఉద్గాత, స వాయు స ఉద్గాత, అది ఉద్గాత అయి స ముక్తి, అది కూడా ముక్తిని కల్పిస్తూ ఉంటుంటది. ప్రాణాయామం చేయడం ఎవరికైతే వస్తుంటుంటుందో, ఈ యొక్క 5వ ప్రాణాయామం మనం రోజు చేస్తున్నటువంటిది 5వ దగ్గరికి వస్తనే లేరు, 1, 2, 3 చేస్తున్నారు, ఆలస్యంగా వస్తున్నారు, 1, 2, 3 చేస్తున్నారు, 5వ దానికి వస్తలేరు. బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఈ ప్రాణాయామం ఈ జీవన ముక్తిని కల్పిస్తుంటది.
ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాత తద్యో అయం ప్రాణ. ఆ యొక్క యజ్ఞం యొక్క ఉద్గాతయే ఈ యొక్క ఆత్మను మునుముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సా వాయు, సా ఉద్గాత, సా ముక్తి, సా అతిముక్తి. ఆ రకంగా అతిముక్తిని పొందడం పూర్తిగా. యాజ్ఞవల్క్యేతి హోవాచ. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమంటాడంటే, జడిదం అంతరిక్షం అనారంభణం ఇవ కేన ఆక్రమేణ యజమానః స్వర్గం లోకం ఆక్రమత ఇతి. బ్రహ్మణ ఋత్విజా మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తద్ యదిదం మనః సో అసౌ చంద్రః సా బ్రహ్మ సా ముక్తి సా అతిముక్తి ఇది అతి మోక్ష అథ సంపద. ఇక యాజ్ఞవల్కుడు అంటుంటాడు ఏమనంటే, జడిదం అంతరిక్షం, ఏదైతే ఈ యొక్క ఆకాశం మరియు భూమి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో, అనారంభణం ఇవ, అనారంభణం, ఆరంభం అనారంభణం, ఇది ఆరంభం అయ్యేటువంటి విధంగా కాకుండా కేన క్రమేణ, ఏ క్రమంతోటి యజమాన స్వర్గం, ఏ క్రమంతోటి యజమానుడు స్వర్గం లోకానికి ఆక్రమత వెళ్తుంటాడు. ఈ యొక్క కింద భూమి ఉన్నది, పైన ఆకాశం ఉన్నది. ఈ రెండింటి మధ్యలో అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ ప్రాణులు, మనం అంతరిక్షంలో ఉన్నామా, భూమిలో ఉన్నామా, ఆకాశంలో ఉన్నామా, ఎక్కడున్నామా? భూమి మీద ఉన్నాము. అంతరిక్షం. అంతరిక్షం భాష. భూమిలో, ఆకాశంలో, అంతరిక్షంలో. భూమికి ఆకాశానికి మధ్యలో ఇదంతా అంతరిక్షమే. అంతరిక్షంలోనే మనం అంతా ఉన్నాం. జీవాత్మలు భూమిలో. అమ్మగారు, భూమి మీద మనం ఉన్నాము, భూమిలో కాదు, భూమి మీద. భూమి మీద, భూమిపై నుంచి ఆ ఆకాశం వరకు ఈ మధ్యలో ఉన్నది అంతా అంతరిక్షం. అంతరిక్షంలో ఉన్నాం మనమంతా. భూమి అంతరిక్షంలోనే తిరుగుతున్నది. అవును. భూమి లోపల ఉండేటువంటి ప్రాణులు, సూక్ష్మక్రిములు అనేటువంటివి ఇతర మతస్థులను ఈ యొక్క పాత్ర పెడుతుంటారు కదా, బొంద పెడుతుంటారు కదా. ఆ బొంద పెట్టినటువంటి శవాలను పూడ్చినప్పుడు ఆ శవాల యొక్క మాంసాలను, అవయవాలను అన్నింటిని తినేస్తుంటాయి కదా. అవి భూమిలో ఉండేటువంటివి. అర్థమవుతుంది అమ్మగారు? మనము భూమిలో సమయం ఏమో పరిగెడుతుంది, విషయం ముందుకు పోతుంది. ఇప్పుడు 5 అయిపోయింది, 6వది రేపు మళ్ళీ చెప్పుకుందాం. 6వ దాని నుంచి సమయం అయిపోతుంది. ఏదైనా ఒక పాట పాడండి. పాడతారా పుష్పమ్మ గారు? కేవలం 3 నిమిషాలు 3 నిమిషాల సంధి ఎట్లా అవుతుంది మరి? అదే 52 కదా, 56 నిమిషాలు అవుతుంది. అది మీ గడియారం ముందు ఉన్నట్టున్నది. లేదు సార్, 57. ఇంకా 3 నిమిషాలే ఉంది. ఓం గారు ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము మనము 5వ ప్రపాఠకంలో ఉన్నాము. ఒక 5వ బ్రాహ్మణము. దీని లోపల వైదేహి రాజు యజ్ఞం చేస్తూ బ్రాహ్మణులకు దానం చేయడానికి వరకు గోవులను సిద్ధం చేసి, గోవులకు కొమ్ములకు కూడా బంగారాన్ని పెట్టి, మీలో గొప్ప ఎవరు, గొప్ప విద్వాంసుడు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి వాద సంవాదం జరుగుతున్నది. ఈ వాద సంవాదం లోపల యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యలకు, నేను వానప్రస్థ దీక్ష తీసుకొని వెళ్తున్నాను అనే సందర్భంలో తన ధనాన్ని అంతా 2 భార్యలకు సమానంగా పంచిస్తూ అక్కడ సందర్భం నడుస్తున్నది. ఆ సందర్భం లోపల వైదేహి రాజు అక్కడ ఉన్న పురోహితుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ఎవరు గొప్ప అనే సందర్భం నడుస్తుంది. అగ్నిహోత్రం నిత్యం చేయాలి, దినరాత్రి రహస్యం తెలుసుకోవాలి, పంచమహాభూతాలను శుద్ధం చేయాలంటే వాక్యాన్ని నడుస్తున్నది. వారికి ధన్యవాదాలు, చక్కగా జ్ఞానాన్ని ప్రసాదించారు. అనంతరం వైదిక సంధ్యోపాసన ఎవరో 2 నిమిషాలు ఉంది, మరి మూల మంత్రాలతో చూపిస్తాను. ప్రణామని. ఓం.
अमृतोपस्तरणमसि स्वाहा ओम अमृत अभिदानमसि स्वाहा ओम सत्यम यशः श्रीर्मयि श्रीः त्रेताम स्वाहा ओम शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः अथ अंगस्पर्शमन्त्राः ओम वाक् वाक् ओम प्राणः प्राणः ओम चक्षुश्चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतल करपृष्ठे ओम अथ मार्जन मंत्राः ओम भू पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम सः पुनातु कंठे ओम ह पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम् ओम तवः पुनातु पादयोः ओम सत्यं पुनातु पुनः शिरसि ओम खं ब्रह्म पुनातु सर्वत्र ఈ విధంగా సంధ్య తర్వాత ప్రాణాయామ మంత్రాన్ని ప్రారంభిస్తూ 7 మహావ్యావృతులను ఉచ్చరిస్తున్నాడు ఓం అత ప్రాణాయామ మంత్రాః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ప్రాణాయామ రహస్యాన్ని తెలుసుకుని ఇంకా అడుగులు ముందుకేస్తూ ప్రకృతి రహస్యాన్ని తెలుసుకోబోతున్నాడు ఒక అగమర్శన మంత్రాః ఓం ऋतं च सत्यं जामीदा तपसो जजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददादिश्च वियतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं च अन्तरिक्षमतो स्वः ओम जन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शम्योरविस्रवन्तु नः अथ మనసా పరిక్రమ మంత్రాః మనసా పరిక్రమ మంత్రంలో ప్రవేశించే ముందు ప్రథమ సంధ్య యొక్క మొదటి విభాగాన్ని పూర్తి చేసుకుని ఎవరైతే సఫలులయ్యారో పరమాత్మని ధ్యానానికి వెళ్ళిపోతారు అసఫలులైనటువంటి జీవాత్మలు మళ్ళీ రెండవసారి ప్రయత్నం కొరకు ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకొని తర్వాత పరమాత్మని దశ దిశలో తెలుసుకోవడం కొరకు మళ్ళీ పునః ప్రయత్నం చేస్తారు రెండవ ప్రకరణంలో అత మనసా పరిక్రమ మంత్రాః ఓం ప్రాచీదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య యజమః तेभ्यो नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् दृष्टि यं वयं दिष्वस्तमोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति शिरस्थिरादि रक्षिता पितरिजमः तेभ्यो नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् दृष्टि यं वयं दिष्वस्तमोजम्बे दद्मः प्रतीजेदिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषमः देव्या नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् दृष्टि यं वयं दिष्वस्तमोजम्बे दद्मः उदेशेदिक् सोमाधिपतिस्वजो रक्षिता शनिरिजमः देव्या नमोऽधिपतिभ्यां नमो रक्षितृभ्यां नमः शिभ्यां नमेभ्योऽस्तु योऽस्मान् दृष्टि
వయం విష్మస్తమో జంబే దద్మః ధ్రువాదికి విష్ణోరధిపదే కల్మాచగ్రీవో రక్షితా వీరుదైశవః దేవ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం విష్మస్తమో జంబే దద్మః ఓద్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిషమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం విశ్వస్తమో జంబే దద్మః. పరమాత్మని దశ దిశల్లో వ్యాపించి ఉండి నన్ను ఎల్లవేళ రక్షిస్తున్న గ్రహించినటువంటి జీవాత్మ ఇంకా ముందుకు అడుగులు ముందుకేస్తూ పరమాత్మ అతి సమీపంలో వెళ్ళి ప్రార్థిస్తున్నారు. అత ఉపస్థాన మంత్రాః జాతవేదసే సునివామ సోమమరాతియతో నిదహాదివేదః సనా పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యవ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషత్స ఉదిత్యం జాతవేదసం దేవం వాంతికేతవదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిశ్చః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్ముడు సర్వేళలా సర్వ ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకుని సూర్యుని దగ్గర సూర్యుడిలో ఉన్నటువంటి ఆ పరమాత్మను గ్రహించి నేను కూడా ఒకనాడు తప్పకుండా పరమాత్మ చెంతకు చేరాలని ప్రయత్నం చేస్తూ పసబడైనటువంటి జీవాత్మలు ప్రాయచిత్త మంత్రంతో ఇంకా అడుగులు ముందుకేస్తాయి. అదా ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్చేమ జరదాశ్చితం జీవేమ జరదాశ్చితం శృణ్యామ జరదాశ్చితం బ్రభ్రవామ జరదాశ్చితం అధీనాశ్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిచో భవంతు పీతయే శమ్యోరవిచవంతు నః. ఓం భూర్భువస్వాదచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చతుర్వేదాలలో శ్రేష్టమైనటువంటి గురుమంత్రము, సవితా మంత్రము, గాయత్రి మంత్రాన్ని జపించి పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నడిచిన జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను నాకు వెంటనే ఈ జన్మలోనే ప్రాప్తించినట్టు అనుగ్రహింపము స్వామి అని. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టావో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. అత శాంతి మంత్రం. ఓం దేవశాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. రేపు నమః. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఎందుకంటే ప్రకృతి రహస్యము, యజ్ఞ రహస్యము, జీవిత రహస్యాన్ని జీవితం లోపల ఉన్న జీవాత్మలు మోక్షాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి యాజ్ఞవల్క్య ఋషి యొక్క సంభాషణను చక్కగా వినాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే.
నమస్తే.